హలో, వెల్కమ్ టు ఆయుక్త ఐఏఎస్. మనం ఎఫ్యూలో పార్ట్ బిలో డెమో క్లాస్ 1లో నర్వస్ సిస్టమ్ని డిస్కస్ చేసాం కదా. ఈరోజు డెమో క్లాస్ 2లో ఎథ్నోబాటనీని డిస్కస్ చేద్దాం. సో మనం సిలబస్ చూసుకుంటే మనకి అక్కడ సిలబస్లో ఎథ్నోబాటనీని మెన్షన్ చేశారు. అండ్ దీంట్లో సబ్ క్లాజెస్లో వాటి మార్ఫలాజికల్ స్టడీ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్ అండ్ దేర్ క్లాసిఫికేషన్ బేసిస్ ఆన్ ది యూజ్ ఇన్ లైఫ్ స్పాన్. అండ్ ఆల్సో వాళ్ళు అక్కడ కొన్ని మనకి ప్లాంట్స్ని మెన్షన్ చేశారు, సీజనల్ అండ్ పెరినల్ ప్లాంట్స్, వాటి యొక్క బొటానికల్ నేమ్స్ అండ్ వాటి మెడిసినల్ యూజ్ గురించి కూడా చూడమని మెన్షన్ చేశారు. అండ్ ఈ టాపిక్లో మనకి లాస్ట్ టైం చూసుకుంటే అరౌండ్ 4 to 5 బిట్స్ అనేవి వచ్చాయి. సో ఇన్ దిస్ కంటెస్ట్ మనం ఈరోజు ఈ ఎథ్నోబాటనీ అంటే ఏంటి అండ్ అక్కడ మెన్షన్ చేసిన ఒక 4 ప్లాంట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎథ్నోబాటనీ. ఈ నేమ్ బట్టి మనం చూసుకుంటే ఎథ్నోబాటనీ. ఎథ్నో అంటే పీపుల్, whereas botany means plants. అంటే how people are using plants in their daily life. మన డే లైఫ్లో ప్లాంట్స్ని ఎలా యూజ్ చేస్తామో అని స్టడీ చేసే సైన్స్ని ఎథ్నోబాటనీ అని అంటాము. వెరస్ ప్లాంట్ మార్ఫాలజీ. ఈ మార్ఫాలజీ అంటే ఏంటి? ప్లాంట్ యొక్క ఫిజికల్ ఫామ్, అది మనకి ఎలా కనిపిస్తుంది, దాని స్ట్రక్చర్, బోత్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్ ఫ్యూచర్ గురించి స్టడీ చేసేదాన్ని ప్లాంట్ మార్ఫాలజీ అంటారు. అండ్ ఈ స్టడీలో మనకి ప్లాంట్స్ యొక్క లీవ్స్, స్టెమ్స్, ఫ్లవర్స్, రూట్స్ వీటన్నిటి గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఫీల్డ్ మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ స్టడీ వల్ల మనం ప్లాంట్ యొక్క క్లాసిఫికేషన్, దాని యొక్క ఐడెంటిఫికేషన్, డెవలప్మెంట్ అండ్ ఆల్సో దాని షేప్ని రికాగ్నైజ్ చేయడం, సైజ్ని అండ్ దాన్ని ఎక్కడ అరేంజ్ చేయాలి అని కూడా మనం తెలుసుకోవచ్చు. అండ్ ఈ ప్లాంట్ మార్ఫాలజీ మనకి బాటనీ రీసెర్చ్లో అండ్ విజువల్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్లో చాలా యూజ్ అవుతుంది. వెరీస్ మెడిసినల్ ప్లాంట్స్. మరి ఈ మెడిసినల్ ప్లాంట్స్ అంటే ఏంటి? ఈ మెడిసినల్ ప్లాంట్స్ని ఆల్సో కాల్డ్ ఎస్ మెడిసినల్ హెర్బ్స్ అని కూడా అంటాము. మనకి తెలుసు కదా, అవర్ ఏన్షియంట్ మెడిసిన్ ఆయుర్వేదిక్లో మనం ప్లాంట్స్ని యూజ్ చేస్తాము. దాని నుంచి ఆ మూలికల నుంచి వచ్చే ఔషధాన్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ వెన్ కంపేర్ టు ఇంగ్లీష్ మెడిసిన్, ఆయుర్వేదిక్ అనేది మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా మోస్ట్ ఎఫెక్టివ్. అండ్ ఈ మెడిసినల్ ప్లాంట్స్ వల్ల మనకి ఇట్ ఈస్ ప్రొటెక్షన్ ఎగెన్స్ట్ ఇన్సెక్ట్స్, ఫంగై డిసీజెస్ అండ్ ఆల్సో ఎగెన్స్ట్ పారాసైట్స్ అండ్ హెర్బివోరస్ మ్యామల్స్. అంటే ఇక్కడ హెర్బివోరస్ మ్యామల్స్ అంటే మనకి ఈ ఆవులు కానీ గొర్రెలు ఇవన్నీ ఈ ప్లాంట్స్ని తింటాయి కదా. ఈ ప్లాంట్స్ తినడం వల్ల వాటికి కూడా ఈ మెడిసిన్ అనేది వాటి బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఇట్ యూజెస్ టు ద హెర్బివోరస్ మ్యామల్స్. అండ్ ఈ మార్ఫలాజికల్ స్టడీ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్ వల్ల మనకి యూజ్ ఏంటి? ఈ మార్ఫలాజికల్ స్టడీ వల్ల ఈ మెడిసినల్ ప్లాంట్స్కి మనం ఆ స్టెమ్స్ని, లీవ్స్ని వాటిని స్టడీ చేస్తాం. అండ్ దీని ద్వారా మనకి ఈ రా మెటీరియల్ అనేది డ్రగ్ ప్రిపరేషన్కి ఎలా యూజ్ అవుతుంది అండ్ ఆ ప్లాంట్లో ఏ పార్ట్ అనేది మనకి మెడిసిన్ యూజ్ అవుతుందని కూడా తెలుసుకోవచ్చు. వెరీస్ బొటానికల్ నేమ్. మరి ఈ బొటానికల్ నేమ్ అంటే ఏంటి? మనము యానిమల్స్ని, హ్యూమన్స్ని వీటన్నిటిని చూసుకుంటే సైంటిఫిక్ నేమ్ అనేది మనకి ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క ప్లాంట్కి మనం ఒక్కొక్క లోకల్ ప్లేస్లో డిఫరెంట్ నేమ్స్ తోటి మనం మెన్షన్ చేసి పిలుస్తాం. సో యూనివర్సల్గా అన్నిటికీ ఒక నేమ్ ఉంటే అది ఐడెంటిఫికేషన్ అనేది మనకి ఈజీ అవుతుంది. సో ఇన్ దిస్ కంటెస్ట్ మనం ప్లాంట్స్కి బొటానికల్ నేమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇది మనకి ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ నామినిక్లేచర్ ఫర్ కల్టివేటెడ్ ప్లాంట్స్ అనేది కన్ఫర్మ్ చేస్తుంది. అండ్ అక్కడ మనకి పెరీనియల్ అండ్ సీజనల్ ప్లాంట్స్ అని మెన్షన్ చేశారు. మరి ఈ పెరీనియల్ అండ్ సీజనల్ ప్లాంట్స్ అంటే ఏంటి? వాటి డిఫరెన్స్. ఈ పెరీనియల్ ప్లాంట్స్ అంటే మనకి ఏ ప్లాంట్ అయితే మోర్ దాన్ 2 years బ్రతుకుతుందో అలాంటి ప్లాంట్ని పెరీనియల్ ప్లాంట్ అని అంటారు. అండ్ ఒకసారి మనం అది గ్రో చేశాక కంటిన్యూగా గ్రో అవుతుంది. అండ్ ఈ పెరీనియల్ ప్లాంట్స్లో చూసుకుంటే మనకి డీప్ రూట్ సిస్టమ్, అంటే రూట్ సిస్టమ్ అనేది చాలా డీప్గా ఉంటుంది ఇలా. సో ఈ డీప్ రూట్ సిస్టమ్ ఉండడం వల్ల సీజనల్ వేరియేషన్స్ వచ్చినప్పుడు కూడా ఈ ప్లాంట్ తట్టుకొని అండ్ నెక్స్ట్ సీజన్కి స్ట్రాంగ్గా గ్రో అవుతుంది. వేరే ఈ సీజనల్ ప్లాంట్స్ అంటే యాజ్ ద నేమ్ సజెట్స్ పర్టికులర్ సీజన్లోనే గ్రో అవుతాయి. సో దే గ్రో ఫ్రమ్ ద సీడ్ అండ్ ప్రొడ్యూస్ ఫ్లవర్స్ అండ్ అగైన్ సెట్ ద సీడ్ అండ్ డై. సీడ్ నుంచి గ్రో అయ్యి ఫ్లవర్స్ ప్రొడ్యూస్ చేసి అగైన్ మనకి సీడ్ ఇచ్చేసి చనిపోతాయి. అండ్ అది లైఫ్ స్పాన్ అనేది ఆ పర్టికులర్ సీజన్లో వితిన్ ఫ్యూ మంత్స్లో ఉంటుంది. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ టైం ఇవి కావాలంటే అగైన్ దాన్ని రీప్లాంట్ చేయాలి. సో
మనం ఫస్ట్ ఒక 2 సీజనల్ ప్లాంట్స్ తీసుకుందాం అండ్ నెక్స్ట్ 2 పెరీనియల్ ప్లాంట్స్. ఫస్ట్ వన్ ఈజ్ మనకు అక్కడ మెన్షన్ చేసింది మాల్కగ్నే అండ్ దీని బొటానికల్ నేమ్ చూసుకుంటే సెలాస్ట్రస్ పానిక్యులాటస్ అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మాల్కగ్నే ప్లాంట్. అండ్ మార్ఫలాజికల్ స్టడీ మనం చదవాలి కదా, సో దీని మార్ఫలాజికల్ స్టడీ చూసుకుంటే ఈ రూట్ సిస్టమ్ అనేది ట్యాప్ రూట్ సిస్టమ్, సిలిండ్రికల్ అండ్ వుడీ. ట్యాప్ రూట్ సిస్టమ్ అంటే ఏం కాదు, సింపుల్, ఇది ఒక మనకి మెయిన్ రూట్ అనుకోండి. ఈ మెయిన్ రూట్ నుంచి సమ్ స్మాల్ రూట్స్ ఇలా వస్తాయి. సో ఇలా ఉన్నదాన్ని ట్యాప్ రూట్ సిస్టమ్ అంటారు. అండ్ ద స్టెమ్ ఈజ్ క్లైంబింగ్ వుడీ shrub. అంటే ఈ ప్లాంట్ ఇది ఒక స్మాల్ ప్లాంట్, ఈ స్టెమ్ అనేది అనదర్ లార్జ్ ప్లాంట్ మీద ఇలా క్లైంబ్ అయ్యి గ్రో అవుతుంది. అండ్ యంగ్ స్టెమ్స్ చూసుకుంటే మనకి గ్రీన్ కలర్లో ఉంటే, మెచ్యూర్ స్టెమ్స్ అనేవి బ్రౌనీ అండ్ వుడీ కలర్లో ఉంటాయి. వేరస్ ఈ లీవ్స్ అని సింపుల్గా ఆల్టర్నేట్, అంటే ఒక లీవ్ ఇలాగా ఉంటే ద నెక్స్ట్ లీవ్ ఈస్ లైక్ దిస్, ఇలా ఆల్టర్నేట్గా ఉంటాయి. అండ్ ఓవలెట్ అబ్లాంగ్ విత్ 2-3 మార్జిన్స్. అండ్ ద ఫ్లవర్స్ చూసుకుంటే ఇవి స్మాల్ వన్ అండ్ గ్రీనిష్ వైట్ కలర్లో ఉంటాయి. అండ్ ద బోర్న్ ఇన్ యాక్సిలరీ ఆర్ టెర్మినల్ పానికల్స్. అంటే ఇక్కడ మనకు లీవ్స్ ఉన్నాయి కదా, అండ్ ఇది స్టెమ్. సో ఫ్లవర్ అనేది ఇక్కడ గ్రో అవుతుంది, అంటే ఈ స్టెమ్కి ఈ లీవ్కి ఒక యాంగిల్ బేస్ చేసుకుని గ్రో అవుతుంది కాబట్టి సో దీన్ని యాక్సిలరీ ఆర్ టెర్మినల్ పానికల్స్ అని అంటారు. అండ్ ఫ్రూట్స్, ఈ ఫ్రూట్లో క్యాప్సూల్స్ అనేవి ది టర్న్ ఎల్లో, రైపెన్ అయ్యే టైంకి ఎల్లో కలర్లోకి చేంజ్ అవుతాయి. అండ్ ఈ ఫ్రూట్లో 3 వాల్స్ ఉంటాయి అండ్ ఈచ్ వాల్లో మనం చూసుకుంటే 1 to 3 సీడ్స్ ఉంటాయి. వేరే ఈ సీడ్స్ అనేవి మనకి బ్రౌన్ కలర్లో అండ్ ఆయిలీ ఎన్క్లోజ్డ్ ఇన్ ఎల్లో ఎర్ల్. అండ్ ఈ ప్లాంట్లో చూసుకుంటే మనం సీడ్స్ ఆర్ ద మెయిన్ మెడిసినల్ పార్ట్. మీకు క్వశ్చన్ అడగవచ్చు, మాల్కగ్నే ప్లాంట్లో ఏ పార్ట్ అనేది మనకి మెయిన్ మెడిసినల్ పార్ట్ అని. సో ద ఆన్సర్ ఈజ్ సీడ్స్. వెనస్ దీని యూజెస్ చూసుకుంటే ఇది నెర్విన్ టానిక్గా, మన మెమరీ ఎన్హాన్స్ చేయడానికి అండ్ ఆల్సో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, అంటే మనకి స్వెల్లింగ్ కానీ వాపు అన్నీ వస్తాయి కదా, వాటికి తగ్గించడానికి ఈ ప్లాంట్ అనేది యూజ్ అవుతుంది. అండ్ మనకి ఈ సీడ్స్ నుంచి ఒక ఆయిల్ వస్తుంది అండ్ ఈ ఆయిల్ మనము ఆయుర్వేదాలు యూజ్ చేస్తాం టు ట్రీట్ న్యూరలాజికల్ డిజార్డర్స్ అండ్ రుమాటిజం. అంటే న్యూరలాజికల్ డిజార్డర్స్కి అండ్ రుమాటిజం అంటే మనకి మోస్ట్లీ చూసుకుంటే జాయింట్ పెయిన్స్ అవి ఉంటాయి కదా, వాటికి మన జాయింట్స్కి వాటికి ఈ ఆయిల్ అప్లై చేయడం వల్ల ఇది మనకి చాలా రిలీఫ్ ఇస్తుంది. అండ్ ఇది డ్రగ్ యీల్డింగ్ ప్లాంట్. సో క్లాసిఫికేషన్ చూసుకుంటే పెరీనియల్ క్లైంబర్. మనకి యాక్చువల్గా ఇది పెరీనియల్ టైప్, కాకపోతే ఎవ్రీ ఇయర్ దీన్ని మనం అగైన్ రీహార్వెస్ట్ చేస్తాం, అందుకని దీన్ని సీజనల్ కింద అక్కడ మెన్షన్ చేశారు. అండ్ మెడిసినల్ యూజెస్ చూసుకుంటే యాజ్ ఎ మెన్షన్, ఈ సీడ్ ఆయిల్ అనేది మనకి మెమరీ ఎన్హాన్స్ చేయడానికి ఇంటలెక్ట్కి యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో యాక్ట్ యాజ్ నర్వ్ స్టిమ్యులెంట్ అండ్ యాంటీ డిప్రెసెంట్, అంటే డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి యాంటీ డిప్రెసెంట్గా యూజ్ అవుతుంది. ఎఫెక్టివ్ ఇన్ ద ట్రీటింగ్ జాయింట్ పెయిన్స్, గౌట్, రుమాటిక్ డిజార్డర్స్. సమ్టైమ్స్ ఇది మనకి మేనస్ ఇన్సోమినియా, అంటే మనకి నిద్ర పట్టదు కదా చాలామందికి, దానికి కూడా ఇది యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో మెంటల్ ఫ్యాటిగ్యూ, అంటే మనం డల్గా ఉన్నా లేకపోతే ఓవర్ థింకింగ్ ఆర్ స్ట్రెస్, ఈ ప్రాబ్లమ్స్ వాటన్నిటికీ ఈ ప్లాంట్ మనం యూజ్ చేయొచ్చు. వేర్ ఈజ్ ద సెకండ్ వన్, ఇట్ ఈస్ అశ్వగంధ. దీని బొటానికల్ నేమ్ చూసుకుంటే వితానియా సోమ్నిఫెరా, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇట్ ఈస్ ద అశ్వగంధ. దీని మార్ఫలాజికల్ స్టడీ చూసుకుంటే దీని రూట్ అనేది థిక్గా లాంగ్ బ్రౌనిష్ ట్యాప్ రూట్ సిస్టమ్. అండ్ దీని మెయిన్ మెడిసిన్ పార్ట్ ఏంటి, ఇక్కడ మనకి రూట్, ద రూట్ ఈజ్ ద మెయిన్ మెడిసిన్ పార్ట్. అండ్ దీనికి హార్స్ లైక్ ఆర్డర్ స్మెల్ వస్తుంది, అందుకని దీనికి అశ్వ అంటే మీన్స్ హార్స్, అందుకని అశ్వగంధ అనే నేమ్ దీనికి పెట్టారు. దాని స్టెమ్ చూసుకుంటే ఇట్ ఈస్ ఎరెక్ట్ బ్రాంచ్డ్ హెర్బేషియస్, గ్రీన్ టు లైట్ బ్రౌన్ కలర్లో ఉంటుంది విత్ సాఫీ హెయిర్స్. అంటే ఇప్పుడు మనకి స్టెమ్ ఇలా ఉంది కదా, ఎరెక్ట్ అంటే స్ట్రైట్గా ఒక స్టెమ్ గ్రో అవుతుంది అండ్ దీని నుంచి బ్రాంచెస్గా అనేది స్టెమ్ గ్రో అవుతుంది. సో ఇట్ ఈస్ ఎరెక్ట్ బ్రాంచ్డ్. వెరేజ్ ఈ లీవ్స్ చూసుకుంటే మనకి సింపుల్గా ఓవర్ టు ఎలిప్టిక్ ఆల్టర్నేట్ అండ్ డల్ గ్రీన్ కలర్లో ఉంటాయి, కవర్డ్ విత్ ఫైన్ హెయిర్స్. వెరేజ్ ఈ ఫ్లవర్స్ కూడా మనకి స్మాల్గా గ్రీనిష్ ఎల్లో కలర్లో ఉంటాయి. దే బోర్న్ ఇన్ యాక్సిలరీ క్లస్టర్స్, దే ఆర్ యాక్టినోమార్ఫిక్ అంటే ఒక ఫ్లవర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక ఫ్లవర్ ఉంది అనుకోండి, ఇది 2 ఈక్వల్ పార్ట్స్ చేసేదాన్ని యాక్టినోమార్ఫిక్ అంటారు. అండ్ హెర్మాఫ్రోడైట్ అంటే ఫ్లవర్లోనే బోత్ మేల్ అండ్
ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్ అనేవి పార్ట్స్ అనేవి ఉంటాయి. సో అలాంటి ఫ్లవర్ని హెర్మఫ్రోడైట్ అని అంటారు. అండ్ ఫ్రూట్స్, ఈ ఫ్రూట్స్ అనేవి స్మాల్గా, దే ఆర్ రెడ్ బెర్రీస్ అండ్ క్లోజ్డ్ ఇన్, అంటే ఇలా ఫ్రూట్స్ ఉంటే దీని చుట్టూ ఒక క్యాలిక్స్ అనే ఒక కవరింగ్ ఉంటుంది. ఇది ప్యాపరీ టైప్లో ఉంటుంది కాబట్టి దీన్ని ప్యాపరీ క్యాలిక్స్ అంటారు. అండ్ ఈ సీడ్స్ మనకి స్మాల్గా ఫ్లాట్గా ఎల్లోయిష్ కలర్లో ఉంటాయి. ఈ రెడ్ బెర్రీస్ ఈ ఫ్రూట్లో ఉన్న ఈ రెడ్ బెర్రీస్ లోపల మనకి ఈ సీడ్స్ అనేవి అవైలబుల్ అవుతాయి. అండ్ దీని యూజెస్ చూసుకుంటే ఇది అడాప్టోజన్, అంటే ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెస్కి అండ్ స్ట్రెస్ రిలీవర్. రీజెన్యువేటర్, అంటే ఇట్ బ్రింగ్స్ అవర్ ఎనర్జీ బ్యాక్. అండ్ నెర్విన్ టానిక్గా కూడా యూజ్ చేస్తారు. ఇది మనకు మన ఆయుర్వేద చూసుకుంటే ఫర్ సెంచరీస్ నుంచి మనం దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ క్లాసిఫికేషన్ సేమ్ లైక్ మాల్కగ్ని, ఇది కూడా పెరీనల్ హెర్బే, కాకపోతే ఎవ్రీ ఇయర్ హార్వెస్ట్ చేయడం వల్ల దీన్ని సీజనల్ ప్లాంట్ అని అంటారు. అండ్ దీని మెడిసినల్ యూజెస్ మనకి స్ట్రెంగ్త్ ఎన్హాన్స్ చేస్తుంది, ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, అండ్ ఆల్సో ద స్ట్రెస్ రెసిస్టెన్స్. ఇట్ ఆల్సో ఇంప్రూవ్స్ ప్రాపర్ స్లీప్, మనకి ప్రాపర్ స్లీప్ని ఇంప్రూవ్ చేస్తూ అండ్ మన యాంగ్జైటీని కూడా రెడ్యూస్ చేస్తుంది. అండ్ ఆల్సో సపోర్ట్ సెక్షువల్ హెల్త్ అండ్ హార్మోనల్ బ్యాలెన్స్. మేల్లోని స్పెర్మ్ కౌంట్, వెరస్ ఫీమేల్లోని హార్మోన్స్ని ఇది బ్యాలెన్స్ చేస్తుంది. అండ్ దీని లీవ్స్లో చూసుకుంటే ఈ లీవ్స్ అనేది మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ అనాలజెసిక్ ఎఫెక్ట్స్. అనాలజెసిక్ అంటే మనకి పెయిన్ కిల్లర్. సో ఈ లీవ్స్ అనేది మనకి పెయిన్ని రెడ్యూస్ చేయడానికి యూజ్ అవుతాయి. సో బెర్రీస్ అనేది అకేషనల్గా మనం ట్రెడిషనల్ మెడిసిన్లో యూజ్ చేయడం జరుగుతుంది. వెరైస్ ద నెక్స్ట్ వన్, ఇప్పుడు మనం 2 పెరినల్ ప్లాంట్స్ని డిస్కస్ చేద్దాం. హరైడ్, దీని బొటానికల్ నేమ్ చూసుకుంటే టెర్మినేలియా చెబూలా, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది హరైడ్. అండ్ మనం దీన్ని తెలుగులో కరక్కాయ అంటాం కదా, ఆ ప్లాంట్ ఇది హరైడ్ అనేది. దీని మార్ఫలాజికల్ స్టడీ చూసుకుంటే ట్యాప్ రూట్ సిస్టమ్ వెల్ డెవలప్డ్ అండ్ సపోర్ట్ టు ద టాల్ ట్రీ స్ట్రక్చర్. అండ్ దీని స్టెమ్ అనేది స్ట్రైట్గా సిలిండ్రికల్ ట్రంక్ ఉంటుంది అండ్ గ్రే ఆర్ బ్రౌనిష్ విత్ వెర్టికల్ క్రాక్స్. ఈ ట్రీ అనేది మనకి 20 to 30 feet హైట్కి గ్రో అవుతుంది. ఈ లీవ్స్ అనేవి సింపుల్గా ఆల్టర్నేట్గా ఉంటాయి. అవి 5 to 15 centimeters లాంగ్ ఉంటాయి అండ్ అరేంజ్డ్ ఇన్ ఆపోజిట్ పేర్స్. అండ్ దీస్ ఫ్రూట్స్, ఈ ఫ్రూట్స్ అనేవి మనకి ఓవల్ అబ్లాంగ్ గ్రూప్, గ్రీన్ రాగా ఉన్నప్పుడు గ్రీన్ కలర్లో, రైపెన్ అయ్యే టైంలో ఎల్లో ఆర్ బ్లాక్ కలర్లోనే ఉంటాయి. దీని అవుటర్ షెల్ 5 లాంగిట్యూడల్ రిడ్జెస్ ఉంటాయి అవుటర్ షెల్లో. అండ్ ఫ్లవర్స్, ఈ ఫ్లవర్స్ అనేవి మనకి స్మాల్గా డల్ వైట్ టు ఎల్లిష్ కలర్లో ఉంటాయి. ఇన్ లాంగ్ స్పైక్స్ ఆర్ టెర్మినల్ పానికల్స్, అంటే ఇప్పుడు ఈ ఫ్లవర్స్ అన్నీ కలిపి ఇలా గ్రూప్గా స్టెమ్కి అటాచ్ అవుతాయి. బైసెక్షువల్, అంటే బోత్ ఫీమేల్ అండ్ మేల్ పార్ట్స్ ఈ ఫ్లవర్లోనే ఉంటాయి. అండ్ ఫ్రాగ్రెంట్, గివ్ ది సమ్ స్మెల్. అండ్ ద సీడ్స్ చూసుకుంటే సీడ్స్ అనేది మనకి హార్డ్గా అండ్ క్లోజ్డ్ ఇన్సైడ్ ద ఫ్రూట్ లోపల ఉంటుంది. అది నాట్ కామన్లీ యూజ్డ్. అండ్ ఫ్రూట్ పల్ప్ ఈజ్ ద మెయిన్ మెడిసిన్ పార్ట్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫ్రూట్ పల్ప్ అనేది ఇక్కడ మనకి మెయిన్ మెడిసిన్ పార్ట్. దీని యూజెస్ చూసుకుంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ట్రిఫాలా హెల్ప్ ఇన్ ఆయుర్వేద. మనకి ఆయుర్వేదలో ఆమ్లా అండ్ బివిక్టకీతో పాటు ఈ హరైడ్ని కూడా యూజ్ చేస్తారు. వీటి మూడింటిని కలిపి ట్రిఫాలా అంటారు. ఇవి డైజెషన్లో అండ్ రీజనరేట్, లాక్సేటివ్, డీటాక్సిఫైయర్గా యూజ్ అవుతుంది. లాక్సేటివ్ అంటే కాన్స్టిపేషన్కి అండ్ డీటాక్సిఫైయర్ అంటే రిమూవ్ ద వేస్ట్ మెటీరియల్ మన బాడీ నుంచి, దానికి ఇది యూజ్ అవుతుంది. అండ్ దీంట్లో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ అండ్ ఇమ్యూనో మాడ్యులేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి. అండ్ ఇది మనకి పెరినియల్ ట్రీ, లాంగ్ లివ్ ట్రీ, అంటే గ్రో మోర్ దెన్ 2 years. దీని మెడిసినల్ యూజెస్, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ట్రిఫాలా చూర్ణ ఫర్ డైజెషన్ అండ్ కోలన్ క్లీనిజింగ్ అండ్ మైల్డ్ లాక్సేటివ్ అండ్ డీటాక్స్ హెల్ప్. ఇది మనకి ఇమ్యూనిటీని స్ట్రెంగ్ చేస్తుంది అండ్ బ్యాలెన్సెస్ వట దోష, అంటే మన బాడీలో ఎనర్జీ మూమెంట్ కోసం ఇది యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో మేనేజింగ్ కాన్స్టిపేషన్, ఇండైజెషన్, ఆస్మా, స్కిన్ డిజార్డర్స్. అండ్ ఆల్సో మనం చూసుకుంటే ఈ కరక్కాయ అని ఉంటుంది కదా, ఇది మనకి దగ్గు అయ్యి వస్తాయి కదా బాగా, ఆ టైంలో కూడా దీన్ని మనం యూజ్ చేయొచ్చు. వెర్ ఈస్ ద లాస్ట్ ప్లాంట్, ఇట్ ఈస్ బహేదా. దీని బొటానికల్ నేమ్ చూసుకుంటే మనం టెర్మినేలియా బెల్లరికా అంటారు. ఇంకోటి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే బహేదా.
దీని మార్ఫలాజికల్ స్టడీ చూస్తే అగైన్ ద రూట్ సిస్టమ్ ఈజ్ a tap root system, strong and deep, supports the large tree. అండ్ దీని స్టెమ్ చూసుకుంటే టాల్గా స్ట్రైట్ ట్రంక్ విత్ స్ప్రెడ్డింగ్ బ్రాంచెస్ని స్ప్రెడ్ చేస్తుంది. అండ్ ఇది గ్రేయిష్ బార్క్ విత్ వెర్టికల్ క్రాక్స్. లీవ్స్ చూసుకుంటే లార్జ్, సింపుల్, ఆల్టర్నేటివ్, ఓవల్ టు ఆబ్లాంగ్. అండ్ ఈ లీవ్స్ అనేవి మనకి 10 to 20 సెంటీమీటర్స్ లాంగ్ ఉంటాయి. స్మూత్ సర్ఫేస్ విత్ విజిబుల్ వెయిన్స్, అంటే లీవ్స్ మీద వెయిన్స్ మనకి క్లియర్గా విజిబుల్ అవుతాయి. అండ్ ఫ్లవర్స్ అయితే స్మాల్ గ్రీనిష్ ఎల్లో కలర్లో ఉంటాయి. లాంగ్ స్పైక్స్, మళ్ళీ అన్ప్లెజెంట్ స్మెల్, అంటే కొంచెం స్మెల్ అది అన్ప్లెజెంట్గా ఉంటుంది. ఈ ఫ్రూట్స్ అయితే మనకి గ్రేష్ గ్రీన్, స్లైట్లీ హెయిరీగా ఉంటాయి. అండ్ టర్న్స్ బ్రౌన్, డ్రై అయినప్పుడు అవి బ్రౌన్ కలర్లోని టర్న్ అవుతాయి. అండ్ ఈ డ్రైడ్ ఫ్రూట్స్ అనేది మనకి మెడిసినల్గా యూజ్ చేస్తాం. సో ఈ ప్లాంట్లో మనకి ఈ బహేదాలో ఫ్రూట్స్ అనేది ద మెడిసినల్ పార్ట్. వెన్ అది డ్రై అయినప్పుడు డ్రైడ్ ఫ్రూట్స్ని మనం మెడిసినల్ పార్ట్గా యూజ్ చేస్తాం. అండ్ దీని సీడ్స్ మనకి ఫ్రూట్లో ఉంటాయి. అండ్ రిమెంబర్, ఈ సీడ్స్ అనేది మనకి మెడిసినల్ యూజ్ కాదు. ఓకే, దీని యూజెస్ చూసుకుంటే ఇది మనకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కానీ, డైజెషన్, స్కిన్ డిసీజెస్ ఉన్నా, ఐకి ప్రాబ్లమ్స్ ఉన్నా యూజ్ చేస్తారు. అండ్ మనం ఇందాక ట్రిఫాలాలో మెన్షన్ చేసాం కదా. అండ్ హెరాడ్ అమ్లాతో పాటు ఇది కూడా మనకి ఈ ట్రిఫాలాలో యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ విత్ దిస్ మనం 2 సీజనల్ ప్లాంట్స్ అండ్ 2 పెరీనియల్ ప్లాంట్స్ని డిస్కస్ చేసాం కదా. అండ్ ఇక్కడ ఇది చూసుకుంటే మనకి ఈ బహేదా ఇది కూడా మనకి ఇట్ ఈస్ ద పెరీనియల్, అంటే విచ్ గ్రోస్ మోర్ దెన్ 2 years. సో మనం ఇక్కడ 2 సీజనల్ ప్లాంట్స్ అండ్ 2 పెరీనియల్ ప్లాంట్స్ని డిస్కస్ చేసాము. అండ్ మీరు ఎవ్రీ ప్లాంట్ని కూడా ఇలానే దాన్ని మోర్ఫలాజికల్ స్టడీ చదువుతూ దాని లీవ్స్, స్టెమ్స్, రూట్స్ అవన్నీ ఎలా ఉన్నాయి అండ్ ఆ ప్లాంట్లో వాట్ ఈజ్ ద మెయిన్ మెడిసినల్ పార్ట్ అది మనకి అడగవచ్చు. ఒక ప్లాంట్ ఎగ్జాంపుల్ ఇచ్చి దాంట్లో ఏది మెయిన్ మెడిసినల్ పార్ట్ అని. సో ఇంపార్టెంట్గా మీరు ఆ ప్లాంట్ యొక్క మార్ఫలాజీ స్టడీ చేస్తూ దానిలో ఉన్న మెడిసినల్ పార్ట్ని అండ్ ఆల్సో ఆ ప్లాంట్ ద్వారా మనకి ఏమేమి డిసీజెస్ క్యూర్ అవుతున్నాయో అది కూడా క్లియర్గా చదవాలి. మేబీ ఇప్పుడు మీకు ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది స్టార్టింగ్లో, బట్ కంటిన్యూగా ఇది చదువుతూ ఉంటే కన్సిస్టెంట్గా ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ. అంటే మోస్ట్ ఆఫ్ ది ఫ్యాక్చువల్ డేటా ఉంది కదా, సో మీకు ఇది కష్టంగా ఉంటుంది. బట్ డైలీగా కొన్ని ప్లాంట్స్ని డే వైజ్గా చదువుతూ ఉంటుంటే మీకు ఇది గుర్తుంటుంది. అండ్ రిమెంబర్, మనం మెన్షన్ చేసినట్టు లాస్ట్ టైం 4 to 5 బిట్స్ అనేవి ఈ టాపిక్ నుండి వచ్చాయి. సో దిస్ టాపిక్ ప్లేస్ వెరీ క్రూషియల్ రోల్. అండ్ రిగార్డింగ్ దిస్ మనం ఆయుక్త అకాడమీలో FBO పార్ట్ బికి కోర్స్ లాంచ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది ఈ వీక్లో మేము లాంచ్ చేస్తున్నాం. రిగార్డింగ్ అదర్ ప్లాంట్స్ గురించి కానీ అక్కడ మెన్షన్ చేసిన అండ్ ఈ FBOలో పార్ట్ బిలోని సిలబస్ని సేమ్ ఇలానే డీటెయిల్గా అక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు ఈ కోర్స్ డీటెయిల్స్ కావాలి అంటే ఇక్కడ మెన్షన్ చేసిన నెంబర్ 9966059899 ఈ నెంబర్కి ఫోన్ కాల్ ఆర్ వాట్సాప్ చేసి యూ కెన్ నో అబౌట్ ద కోర్స్ డీటెయిల్స్ అండ్ ద షెడ్యూల్. మీకు ఈ సెషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్.